హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఏంటంటే నేను ఈరోజు ఇక్కడ ఆరాధన చేస్తున్నాను. పాట పాడతా, అగ్ని అభిషేకం అని పాట పాడతాను. పాట పాడతా కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తా ఉంటుంది. చేస్తుంటే అప్పుడు నాకు ఏదో ఒక రక్తము చిలుకుల్లాగా ముఖం మీద పడింది. ముఖం మీద పడగానే నాకు కళ్ళకంతా అగ్గిలాగా మండింది. కళ్ళు ఫస్ట్ నా ముఖం మీద చినుకులు పడినట్టు రక్తం పడింది. మీద రక్తం పడితేనే నా ఒళ్ళంతా పులకరించింది. అప్పుడు నా కళ్ళల్లో అగ్గిలాగా కాలినయ్యా. కళ్ళ ఎదురుగా అగ్గిగా కాలుతో వచ్చింది. తర్వాత నాకు ఆ అగ్గిలో బలిపీఠం కానొచ్చింది. ఈ బలిపీఠంలో రక్తము పొంగింది. రక్తం పొంగి అది కాలుకుంటూ వచ్చింది అందరి మీదకి. అట్లా నాకు ఇప్పుడు దర్శనం వచ్చింది. ఈ ఉపవాస కోడికలో వచ్చి ఆరో దినం ఉపవాస కూడికలో ఉపవాస ప్రార్థనలో ఈ రోజు నాకు వచ్చిన దర్శనం. అది ఇక్కడ బలిపీఠం నుంచి ఏమొచ్చింది? రక్తం వచ్చింది. ఆ రక్తం పొంగింది. ఫస్ట్ నా పైన పడింది. ఆ రక్తం చినుకుల్లాగా పడింది. చినుకుల్లాగా పడగానే నాకు ఒళ్ళంతా ఒక ఇదిలాగా అయిపోయింది. అయిపోగానే నాకు కళ్ళల్లో ఒక అగ్గి మడినట్టు కళ్ళకు కానొచ్చింది. ఆ అగ్గిలో నాకు ఈ బలిపీఠం కానొచ్చింది. ఈ బలిపీఠంలో రక్తం అనేది పొంగింది. పైకి పొంగి ఆ రక్తం వేడి కాలుకుంటూ వచ్చింది. అట్లా నాకు దర్శనం కానొచ్చింది. వచ్చి మీ కంట్లో పడిందా? ఇట్లా మనం చిలుకలు పడతాయి కదా పైనుంచి, అట్లా పడింది ఆ ముఖం మీద. పడగానే నా ఒళ్ళంతా ఇట్లా జలగరిచ్చింది అనమాట. జలగరియగానే నాకు కళ్ళల్లో అగ్గి మండింది. ఆ అగ్నిలో బలిపీఠం కానొచ్చింది. బలిపీఠం కానొచ్చనే బలిపీఠంలో నుంచి రక్తము కాలుకుంటా పొగలు కక్కుతూ వచ్చింది. మీదికి వచ్చింది. అప్పుడు నాకే తెలియకుండా భాషలు వచ్చినాయి. తర్వాత ఏం జరిగిందో నాకు అస్సలు గుర్తులేదు. నువ్వు ప్రవచనం మాట్లాడింది తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. యవనస్తురాలతో వాంఛన దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. పొద్దున నాకు చాలా కొంచెం కడుపులో తల్లటగా అట్లా నీసంగా ఉంది. కానీ భాషలు అయితే దేవుళ్ళు నింపబడ్డా కానీ దేవుడి దర్శనం చూసినా అభిషేకం పొందుకోలేదని ఒక బాధ ఉంది. నాకేం బాగాలేదు. మధ్యాహ్నం నుంచి అస్సలు బాగాలేదు. అన్నం తినేవాడు తినట్లేదు. ఆయన నేను ఏమనుకున్నానంటే, తండ్రిని ఎప్పుడు నేను ఫుల్గా పొందుకోవాలా తండ్రి అనుకున్నాయా. పండుకునే లేకపోతున్నా. మేరీతో చెప్పిన నాతో కాలమ్మా సోమవారాలు అన్నట్టునే ఉన్నాయి. వంట చేయాలా, నాకు అర్థం కాలే. అయ్యకు రసం చేయాలా, చపాతి చేయాలా, ఎడు చేయాలా అనుకునే తండ్రి ఈ రోజు పని ఎంత టైప్ చేసి నీ అభిషేకం ఫుల్గా పొందుకోవాలని లేచినాయా. లేచి అన్ని పనులన్నీ దేవుడు ఏం సత్తు లేదు. ఏం నీసం లేదు. కళ్ళు తిరుగుతాయి. వాంతికి వస్తుంది అని పండుకున్నాయా. ఏమంటా నేను తండ్రి ఫుల్గా నీ అభిషేకం పొందుకోవాలని ఆయన నీ అభిషేకం లేని వల్లనే కదా నేను ఇక్కడ ఉంటా తండ్రి. ఆయన పొద్దున నేను పొందుకోలేకపోయినా కొన్ని బాధల వల్ల తండ్రి ఈ అభిషేకం నాకు ఫుల్గా కావాలా అనుకున్నాక మేరీ ఏదో ఒక విషయం చెప్పింది నాకు, కుటుంబ విషయం. ఆ కుటుంబ విషయంలో నీవు చెప్పిన వాగ్దానం చెప్తానంటే నాకు అభిషేకం దిగింది. ఏం వాగ్దానం చెప్పండి. దాన్ని నిన్న మీరు వాగ్దానం ఇచ్చినారు చూడియా. నీ పసల జీవ జంతువులు, నీ తొట్టి, నీ గంప ఏదో బాధగా చెప్పింది నాకు. చెప్తే వాళ్ళు నిన్న అనుకోని నీకు ద్రాడి పిల్లలు ఉన్నారు, నీకు దేవుడు చెప్పినాడు కదా, నీకు ఏ పొలం ఉన్నా కూడా వర్షం వెళ్ళాని అని మనం అనుకుంటాం. కానీ మనకు రైని వర్షం మనకి ఇచ్చాడు. నీకు నీ పిల్లలకు నీకు రైని చదువులు ఇచ్చాడు, నీ రైని జాబులు కానీ ఏదైనా ఇచ్చాడు. నీ పిండి ఎప్పటికీ తొట్టెళ్ళదు నీ పిండి అని చెప్పినాడు కదా. అంతా ఇంతే, ఏం బాధపడాకు. చూడు నువ్వు నాకు చెప్తున్నా కానీ నిన్న చెప్పిన వాగ్దానం నాకు గుర్తు వచ్చిందని వాగ్దానం చెప్పినా.
వాగ్దానం చేసిన నేను, అదే మా అది తొట్టిలేది ఒకరు తీసుకోవాలనుకునే కూడా దేవుడు తీసుకొనిలే, అది మంది సొంతం అయితే దేవుడు తీసుకొనిడు, మన తోకగా ఉంచాడు తలగా ఉంచాడు మనకే తిరిగి ఇచ్చాడు, మన వాళ్ళని దీవిస్తాడు అని నిన్న వాగ్దానం. ఇట్లా దానిల కోసమే నువ్వు బాధపడద్దు, నా దేవుడు నాకున్నాడు, నీకు వాగ్దానం చదవలేకపోయినా ఆ వాగ్దానం గుర్తు పెట్టుకోండి అంటే అప్పుడు అభిషేకం ఆ పాప చాలా ఆలోచన చేసింది. అప్పుడు నాకు అభిషేకం దిగింది ఆటోమేటిక్ గా. చూడండి వాగ్దానం అభిషేకం హల్లెలూయా దిగింది. అప్పుడు ఇంకా చెడంలోనే అర్ధ గంటలోనే అన్ని పనులన్నీ చేసేసినాయి. అన్ని అభిషేకం దిగంగానే మీకు అన్ని బాగా అయిపోయింది. ఆ నుంచి తెల్లవాయి పొడి దంచిన మీ క్యారీలో పెట్టిన అన్ని పెట్టుకున్నాయా దేవుడు అగ్నితో ఇచ్చినాడు ఇక నాకు అభిషేకం. ఇప్పుడు భయంకరంగా అగ్ని దిగింది మీ మీద. 17 ఏం దర్శనం చూపిస్తున్నాడు? అగ్నితోనే చూపిస్తున్నాడు, అగ్నితోనే ఆయన అగ్నితో కాలుతో ఇచ్చినాడు. అందరినీ అగ్నితోనే పరిశుద్ధపరిచినాడు. వచ్చిన వాళ్ళకు ఫుల్ ఫుల్గా ఇచ్చినాడు, అగ్ని ఇచ్చినాడు. ఈ ఉపవాసాలలో అగ్ని అభిషేకం ఎక్కువ ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని మహిమపరిచింది. హల్లెలూయా మహిమ కలిగిన కాక ఈ సాక్ష్యం దేవుడు దీవించింది కాక. దేవుడు దీవించింది. నాకైతే అగ్నితో వచ్చింది, నాకు బలం పద్దన అట్లా లేదు కానీ ఇప్పుడు ఎక్కువ బలం వచ్చింది. హల్లెలూయా అభిషేక ఆరాధనలు ఎంత మహిమ ఉంది చూడండి. చప్పట్లు కూడా దేవుని మహిమపరిచింది. హల్లెలూయా అభిషేకంలో అంతా వచ్చింది నాకు మధ్యాహ్నం వాంతికి ఏం తినలేకపోతున్నా నేను, కానీ ఇప్పుడు అనుకొని ఆమెకు నేను ఆ వాగ్దానం గుర్తు చేసినాయా, వెంటనే దేవుడు నన్ను తాకినాడు. అన్ని లేచి పనులన్నీ చేసి వచ్చిన దేవునికి మహిమ కలుగును కాక. నామానికి మహిమ కలిగిన ఉదయకాలం లేయాలా అని అనుకున్నాయా, అని దేవుడు మంచి ఆరోగ్యం బలం శక్తి అభిషేకము ఎక్కడ పోలేయా, నా అభిషేకం నాలోనే ఉంది కానీ చాలా ఎందుకంటే ఉపవాసాలు ఉన్నారు కదా, మనము దాని మీద మనసు పెట్టని వల్ల అది మనలో లేదని అనుకుంటాం. కానీ నేను అనుకునే కానీ ఆ పాపకు వాగ్దానం చెప్తానంటే నాకు అభిషేకం దిగింది. హల్లెలూయా నామానికి మహిమ కలుగును ఆమేన్ యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఈరోజు 6వ రోజు. ఈరోజు అభిషేక ప్రార్థనకు మేము నడుస్తున్నాము. ఇక్కడ ప్రార్థన వర్షంలో ఆరాధన చేస్తుంటే బలిపీఠం నుండి చేయి వస్తుంది, బలిపీఠం నుండి బయట నుండి ఇట్లా వస్తుంది, అందరి వీధికి వస్తుంది. ఆ చేయి అంతా రక్తం ఉంది, ఆ చేయికంతా రక్తం ఉంది, కాదండి రక్తం అంతా. స్తోత్రం డాడీ, స్తోత్రం డాడీ. హల్లెలూయా తండ్రికి మహిమ కలుగును గాక. ఈ దర్శనం చూపించిన నా ప్రభుకే వచ్చి ఏం చేసింది మా చేయి, ఏం చేసింది చెప్పండి. అందరి మీదకి సాగుతుంది, అందరి మీదకి ఇట్లా అంటుంది చేయి, అబ్బా ఇట్లా అంటుంది అంటే రక్తం ఆ చేయికి రక్తం అందరి మీద కారుతుంది. వాళ్ళ పాపాలంతా దేవుడు కడిగి వేసినాడమ్మా. వచ్చిన బిడ్డలు అందరూ పాపాన్ని కడిగి వాళ్ళని స్వస్థపరిచినాడు. హల్లెలూయా ఎంత గొప్ప దర్శనం. దేవుడు దీవించుగాక. దర్శనం చూపించిన నా తండ్రికి మహిమ కలుగునంతరం ఉండును గాక. ఈ అభిషేకం మీరు ఎప్పుడూ నిరంతరంగా నిలిచి ఉండును గాక. ఆమేన్. దేవుడు అలాగనే జరిగించును గాక.